everyone, welcome to ET Exclusive. స్టార్ హీరోలతో సినిమా చేసే ఛాన్స్ రాగానే దర్శకులలో ఒక రకమైన ఎక్సైట్మెంట్ తో పాటు కంగారు కూడా వస్తుంది. వాళ్ళను ఎలా చూపించాలి, ఎలాంటి కథ రాసుకోవాలి, ఏం చేయాలి అంటూ తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఈ మధ్య ఈ కంగారుకు కాస్త కామా పెట్టారు మన దర్శకులు. స్టార్ హీరోలతో ఆఫర్ రాగానే అంతా ఒకే దారిలో వెళ్తున్నారు. అదేంటో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వచ్చినప్పుడు దర్శకులకు ఉండే ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండదు. రిస్క్ తీసుకోకుండా సింపుల్ గా వింటేజ్ లుక్స్ ఫాలో అవుతూ వాళ్ళ ఇమేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు. బాలయ్యతో బాబీ ఇదే చేస్తున్నారు. అఖండ నుంచి బాలయ్యలోని వింటేజ్ ఇమేజ్ పై ఫోకస్ చేస్తున్నారు డైరెక్టర్స్. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలోనూ బాలయ్య వింటేజ్ లుక్ తో పాటు ఆయన ఇమేజ్ బాగా వర్కౌట్ అయింది. అందుకే బాబీ కూడా ఇదే చేస్తున్నారు. ఇక వెంకటేష్ తో అనిల్ రావిపూడి ఇదే చేస్తున్నారు. ఈయనలో ఉన్న కామెడీ టైమింగ్ వాడుకుంటున్నారు అనిల్. రవితేజ 75వ సినిమా కోసం పూర్తిగా ఆయనలోని వింటేజ్ ఇమేజ్ బయటికి తెస్తున్నారు కొత్త దర్శకుడు భాను భోగవరపు. సామాజిక సినిమాకు రైటర్ గా పనిచేసిన భాను రవితేజలోని ఎంటర్టైనింగ్ యాంగిల్ బయటికి తీసుకొస్తున్నారు. ధమాకా తర్వాత మరోసారి శ్రీలీలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు రవితేజ. మరోవైపు చిరంజీవి అయితే పూర్తిగా వింటేజ్ లుక్ తోనే దర్శనమిస్తున్నారు. దర్శకులు కూడా ఆయనలోని మాస్ యాంగిల్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. స్టార్ హీరోలకు ఎలాగూ అదిరిపోయే ఇమేజ్ ఉంటుంది. దానికి తోడు వాళ్ళ ఒకప్పటి స్టైల్ మ్యాచ్ చేస్తూ కథలు రాసుకుంటే సరిపోతుందని ఫిక్స్ అయిపోతున్నారు దర్శకులు. నిజానికి అది రిస్క్ లేని పని కూడా. వాల్తేరు వీరయ్యతో పాటు వీరసింహారెడ్డి, ధమాకా, F2 లాంటి సినిమాలు పాత కథలతో విజయం సాధించడానికి కారణం ఇదే. అందుకే జై వింటేజ్ స్టార్స్ అంటున్నారు డైరెక్టర్స్. ఈసారి పక్కా రాసి పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ షూటింగ్ వస్తున్నారు. ముందు హరిహర వీరమల్లు, ఆ తర్వాత ఓజీ పూర్తి చేస్తారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలివి. మాకు నమ్మకం లేదు దొరా. ఇదిగో ఇదే పవన్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న రియాక్షన్. మరి ఇందులో ఏది నిజం కానుంది? పవన్ రాక, లేదంటే అభిమానుల నమ్మకమా? రారా బంగారమన్నా, ఇదిగో ఇలా స్వాగతం కృష్ణ అని పిలిచినా, 6 అడుగుల బుల్లెట్ అంటున్నా, ఏమని పిలిచినా పవన్ మాత్రం షూటింగ్స్ కి రావట్లేదు. ఆంధ్రాలో అనుకోని వరదలతో ఈయన స్కెడ్యూల్స్ అన్ని బిజీగా మారిపోయాయి. ఈ సమయంలో పవన్ సినిమా షూటింగ్ ఎప్పుడు అనే ప్రశ్న అభిమానుల్ని వెంటాడుతోంది. దీనికిప్పుడు సమాధానం దొరికినట్టే అనిపిస్తోంది. షూటింగ్స్ విషయంలో ఆ మధ్య పవన్ కళ్యాణ్ని కలిసొచ్చారు దర్శక నిర్మాతలు. డేట్స్ ఇస్తారని వాళ్లకు ఆయన హామీ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 22 నుంచి హరిహర వీరమల్లుకు ముహూర్తం కుదిరినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత అక్టోబర్ 1st వీక్ నుంచి ఓజీ షూటింగ్ కూడా జరుగుతుందని ప్రచారం ఉంది. డేట్స్ ఇస్తాను కానీ కండిషన్స్ అప్లై అంటున్నారు పవన్ కళ్యాణ్. ఆయనున్న బిజీలో లొకేషన్స్ తిరగడం అయ్యే పని కాదు. అందుకే షూటింగ్ ఏదైనా సరే మంగళగిరి నుంచే జరగాలని ఆయన కోరినట్టుగా తెలుస్తోంది. దర్శక నిర్మాతలు కూడా దీనికి ఓకే చెప్పారట. వీరమల్లు, ఓజీ తర్వాతే డిసెంబర్ నుంచి ఉస్తాద్ మొదలయ్యే అవకాశాలున్నాయి. మరి చూడాలి ఈసారైనా పవన్ వస్తారా రారా అనేది. ఏ దర్శకుడైనా ఒక్క హీరోను టార్గెట్ చేస్తాడు, లేదంటే ఇద్దరిని టార్గెట్ చేస్తాడు. కానీ ఇండస్ట్రీలో ఓ దర్శకుడు మాత్రం టాప్ హీరోలందరినీ టార్గెట్ చేస్తున్నాడు. మొన్న మహేష్, నిన్న బన్నీ, తాజాగా తారక్. ఇలా సాగుతుంది ఆయన జర్నీ. మరోవైపు ప్రభాస్ సినిమా ఆల్రెడీ లాక్ అయిపోయింది. ఈ రేంజ్ లో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న ఆ దర్శకుడెవరు? సందీప్ రెడ్డి వంగ. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు. చేసింది 2 సినిమాలే కానీ వచ్చిన పేరు మాత్రం ఆకాశమంతా. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కు ఇంకా సందీప్ సినిమాలు ఎక్కలేదు. అయినా కూడా ఈయన దూకుడు మాత్రం మామూలుగా లేదు. యానిమల్ సక్సెస్ తర్వాత ప్రస్తుతం ప్రభాస్ కోసం కథ సిద్ధం చేస్తున్నారీయన. అర్జున్ రెడ్డితోనే అరాచకం చేసిన సందీప్ యానిమల్ తో అద్భుతాలు చేసి చూపించారు. రణ్బీర్ కపూర్ కెరీర్ డౌన్లో వచ్చిన యానిమల్ ఏకంగా 900 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం స్పిరిట్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. హను రాఘవపూడి తర్వాత స్పిరిట్ తో బిజీ కానున్నారు ప్రభాస్. ఇందులో ఆయన పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలందరినీ ఒకేసారి కవర్ చేస్తున్నారు సందీప్. స్పిరిట్ ఇంకా సెట్స్ పైకి రాకముందే అల్లు అర్జున్ సినిమాను కన్ఫర్మ్ చేశారు సందీప్. ఆ మధ్య ఈ కాంబినేషన్ పై అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. పుష్ప తర్వాత ఓ సినిమా చేసుకుని ఆ తర్వాత వంగ సినిమాపై కాన్సంట్రేట్ చేయనున్నారు అల్లు అర్జున్. ప్రభాస్, బన్నీ సినిమాలతో పాటు ఆ మధ్య మహేష్ బాబుతోనూ సినిమా ఉంటుందని చెప్పారు సందీప్. ఈ విషయాన్ని సూపర్ స్టార్ కూడా కన్ఫర్మ్ చేశారు. యానిమల్ ప్రీ రిలీజ్ కూడా వచ్చారు. తాజాగా ఎన్టీఆర్ తో ఫోటో అప్లోడ్ చేశారు ఈ దర్శకుడు. దేవర కోసం ముంబైలో ఎన్టీఆర్ ను ఇంటర్వ్యూ చేయనున్నారు సందీప్. ఈ లెక్కన తారక్ ను కూడా టార్గెట్ చేసినట్లే. మహేష్ బాబు ఇంకా రాజమౌళి కోసం మేకోవర్ అవుతూనే ఉన్నారు. మరోవైపు పవన్ ఇంకొన్నాళ్లు రాజకీయాలతోనే బిజీగా ఉండబోతున్నారు. రవితేజ, రామ్ లాంటి హీరోలేమో ఈ మధ్య వచ్చిన ఫ్లాప్స్ నుంచి కోలుకోవడానికి కాస్త టైం తీసుకుంటున్నారు. నాని మాత్రం మరో సినిమాతో బిజీ అయిపోయారు.
అయినా ఇలా ముక్కలు ముక్కలుగా ఎందుకు కానీ మొత్తం షూటింగ్ అప్డేట్స్ ఒకేసారి చూసేద్దాం పదండి. ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వస్తున్న రాజాసాబ్ షూటింగ్ శంషాబాద్లోని తెహర్ స్టూడియోలో జరుగుతోంది. ప్రభాస్ ముగ్గురు హీరోయిన్ల కాంబినేషన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు మారుతి. ఇక విశ్వంభర షూటింగ్ సారథి స్టూడియోస్లో జరుగుతోంది. నాగార్జున, ధనుష్ కాంబినేషన్లో వస్తున్న కుబేర తాజా షెడ్యూల్ సికింద్రాబాద్లో జరుగుతోంది. వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా షెడ్యూల్ కేరళలోని పొల్లాచ్చిలో ఈ మధ్య పూర్తయింది. సెప్టెంబర్ 11 నుంచి కారైకూడిలో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. వరుణ్ తేజ్, కరుణకుమార్ కాంబోలో వస్తున్న మట్కా షూట్ ఆర్ఎఫ్సీలోని జరుగుతోంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాతో పాటు సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా షూటింగ్స్ సైతం ఫిలిం సిటీలోనే జరుగుతున్నాయి. బాబీ, బాలయ్య కాంబినేషన్లో వస్తున్న ఎన్బీకే 109 షూటింగ్ సెప్టెంబర్ 14 నుంచి రాజస్థాన్లో జరగనుంది. అలాగే సెప్టెంబర్ 11 నుంచి హిట్ 3తో హైదరాబాద్లోనే బిజీ కానున్నారు నాని. సిద్ధు జొన్నలగడ్డ, నీరజ కోన సినిమా షూటింగ్ శంకర్పల్లిలో జరుగుతుంది. దీంతో పాటు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తోన్న జాక్ సినిమా కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ 15 నుంచి మొదలు కానుంది. ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేది చాలా కామన్ అయిపోయింది. ఏ మాత్రం అభిప్రాయాలు కలవకపోయినా కలిసి ఉండడం వృధా కదా అనుకుంటున్నారు. తాజాగా మరో జంట కూడా విడిపోయింది. 15 ఏళ్ల తమ వివాహ బంధానికి ఓ స్టార్ హీరో ముగింపు పలికారు. అసలు ఏమైంది? ఎందుకు వాళ్ళు విడిపోయారు? ఎవరా జంట? ఈ స్టోరీలో చూద్దాం. జయం రవి సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న పేరిది. కారణం ఆయన విడాకులు. 15 ఏళ్ల తమ పెళ్లి బంధానికి విడాకులతో వీడుకోలు పలికారు జయం రవి. ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. పరస్పర అంగీకారంతోనే భార్య ఆర్తితో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తల్నే నిజం చేశారు జయం రవి. 2009లో జయం రవి, ఆర్తి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఆరవ్, అయాన్ అనే 2 కుమారులున్నారు. మా ఇద్దరి భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. మా వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని మీ అందర్నీ కోరుతున్నాను. ఈ విషయంపై పుకార్లు, ఆరోపణలు మానివేయాలని మనవి చేస్తున్నానంటూ ట్విట్టర్లో లెటర్ పోస్ట్ చేశారు జయం రవి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లున్న జంట విడిపోవడంతో జయం రవి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎన్నో అంచనాలు, చర్చల తర్వాత భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపారు రవి. ఈ మధ్యే ధనుష్, ఐశ్వర్యతో పాటు 2024 మే 13న ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సైతం తన భార్య సైంధవితో విడాకులు ప్రకటించారు. తాజాగా జయం రవి ఈ లిస్టులో చేరిపోయారు. మొన్నటి వరకు దసరా సీజన్ను మన తెలుగు హీరోలు పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి అప్పుడొస్తుందనుకున్న దేవర కాస్త 2 వారాలు ముందే వచ్చేస్తున్నారు. దాంతో దసరా ఖాళీ అయిపోయింది. ఇది తెలుసుకొని ఇప్పుడిప్పుడే మళ్ళీ పండక్కి మేమొస్తామంటూ రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నారు. ఇదిగో తాజాగా ఈ లిస్టులో మరో సినిమా చేరిపోయింది. మరి దసరాకు వస్తున్న సినిమాలు ఎన్ని? ఈసారి దసరా మామూలుగా ఉండేలా కనిపించట్లేదు. అక్టోబర్ 12న పండగైతే 2 వారాల ముందే దేవరతో వచ్చేస్తున్నారు తారక్. ఇక దసరా హాలిడేస్ మొదలయ్యే సమయానికి నవ్వుల యుద్ధం చేయడానికి స్వాగ్ అంటూ అక్టోబర్ 4న వచ్చేస్తున్నారు శ్రీవిష్ణు. హసిద్ గోలీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా శ్రీవిష్ణు రీసెంట్ ట్రాక్ రికార్డ్ స్వాగ్కు బలం. అక్టోబర్ 10న వేటయాన్ అంటూ వచ్చేస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. జైలర్ తర్వాత ఈయన చేస్తున్న సినిమా కావడంతో ఆసక్తి బాగానే ఉంది. జై భీమ్ ఫిల్మ్ టీజే జ్ఞానవేల్ దీనికి దర్శకుడు. రానా, అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో దివంగత గాయకుడు మలేషియా వాసుదేవన్ వాయిస్ ను ఏఐలో రీక్రియేట్ చేశారు అనిరుద్. రజనీ వస్తున్నా మన హీరోలు తగ్గేదలే అంటున్నారు. అక్టోబర్ 11న విశ్వంతో వస్తున్నారు గోపీచంద్. శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అందరికీ అగ్నిపరీక్షే. తాజాగా దసరా రేసులో సుహాస్ జనక్ అయితే గనక జాయిన్ అయింది. సెప్టెంబర్ 7న రావాల్సిన ఈ చిత్రం వర్షాల కారణంగా వాయిదా పడి ఏకంగా అక్టోబర్ 12కు వెళ్లిపోయింది. మొత్తానికి ఈ దసరా హౌస్ ఫుల్ అయిపోయింది. ఇది ఈ రోజు ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.